హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ నేవీ నుండి మనకి సివిలియన్ బేస్ చేసుకుని ట్రేడ్ మెన్ మేట్ అనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే, స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ డౌట్స్ కూడా అయితే ఉండవు అనమాట. చాలా క్లారిటీగా వివరంగా అయితే అర్థమైపోతాయి. సో నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని షేర్ చేయండి దయచేసి, అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా షేర్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అప్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీరు యూఎఫ్జే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ తరపున నేవీలో జాబ్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ చాలా మంది కూడా అయితే ఉన్నారు. ఇక్కడ డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. మీరైతే ప్రతి క్లాసెస్ అయితే వినండి. ఆ తర్వాత కోర్సెస్ అయితే తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ వీళ్ళందరూ కూడా. అండ్ డైలీ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. డైలీ డోస్లో ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ ఉంది, సరే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చాలా అయితే కోర్సెస్ అయితే ఉంటాయి. ఇలా వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకా కోర్సెస్ అయితే వస్తాయి అనమాట. ప్రతి కోర్సెస్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నేవీ ఏఎస్ఎస్ఆర్ కోర్సు తీసుకుందాం అనుకుంటే ఇక్కడ 171 వీడియోస్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి 4200 అయితే ఉంది. అండ్ ప్రైస్ తగ్గాలని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ వ్యూ ఆల్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి కూపన్ కోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ప్లాన్ మీద క్లిక్ చేస్తే మనకి 300 రూపీస్ అయితే తగ్గడం జరుగుతుంది. 3899 రూపీస్కి అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. అండ్ కోర్సెస్ అయితే మీరైతే డెమో క్లాసెస్ విన్న తర్వాతకి తీసుకోండి. ఇలా ప్రతి కోర్సెస్కి అయితే మీరైతే కూపన్ కోడ్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను నేను ఇక్కడ. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి రీసెంట్లీ వచ్చినటువంటి డిఫెన్స్ జాబ్స్ ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. నేవీ ట్రేడ్ మెన్ మేట్ 1159 అంటే 1159 పోస్టులతో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దీని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీకు వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ లేదనుకోండి, దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఆ యొక్క లింక్ క్లిక్ చేసి ఇక్కడికైతే వచ్చి అయితే తెలుసుకోవచ్చు. అండ్ నేను చెప్పేది మీకు లాస్ట్ వరకు కూడా అర్థం అవ్వాలి, మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండకూడదు అని అనుకుంటారో సో వీడియోని అయితే ఖచ్చితంగా అయితే చూడాల్సింది. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, ఓకేనా? సో మనం తెలుసుకోవడానికి వీడియో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే మీరైతే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి ట్రేడ్స్మెన్ మేట్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు వచ్చేసిందంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 22 ఫిబ్రవరి 2021. మరి లాస్ట్ డేట్ ఎప్పుడనంటే 7th మార్చ్ వరకు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఫీజు అనేది లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 7th మార్చ్ వరకే ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ అనేది ఎగ్జామ్ డేట్ అనేది అదేవిధంగా రిజల్ట్ అనేది త్వరలోనే మనకి రిలీజ్ చేస్తారు. చెప్పాను కదా, మీకు కనుక ఈ యొక్క నేవీకి ప్రిపేర్ అవ్వాలనిపిస్తే ఖచ్చితంగా యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకైతే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఉంటాయి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీకు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వేకెన్సీ కనుక చూసినట్లయితే మనకి ఈస్టర్న్ కమాండ్ ఉంటుంది, అండ్ వెస్టర్న్ కమాండ్ ఉంటుంది, సౌతర్న్ కమాండ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అయితే ఇక్కడ మనకి డిఫరెంట్ కమాండ్స్ అయితే ఇచ్చారు కదా, మన యొక్క ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ యొక్క కమాండ్లోకి వస్తుంది అనేది. అయితే మనకి ఈస్టర్న్ కమాండ్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏపీ తెలంగాణ వారికి ఈస్టర్న్ కమాండ్లో వస్తుందన్నమాట. ఇది ఏపీ తెలంగాణ ఒరిస్సా మనకి ఇవంతా కూడా మనకి ఈస్టర్న్ కమాండ్లో వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకి ఈస్టర్న్ కమాండ్లో జనరల్ వాళ్ళకి 303 ఉంది, ఓబీసీ వారికి 163 ఉంది, ఈడబ్ల్యూఎస్ వారికి 71 ఉంది, ఎస్సీ వారికి 116, ఎస్టీ వారికి 57. టోటల్గా మనకి ఉన్నటువంటి అన్ని కమాండ్స్ కంటే మనకి ఎక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి, 710 అనమాట, ఓకేనా? సో ఇలా అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎంత ఉంటుంది అంటే జనరల్ అయినా కానీ ఓబీసీ అయినా కానీ 225 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఎస్సీ ఎస్టీ వారికి ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. అండ్ ఫీమేల్స్లలో ఏ క్యాస్ట్ వారైనా కానీ వాళ్ళకు కూడా ఒక ఫీజు అయితే ఉండదు అనమాట, 0 ఉంటుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఫీమేల్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అది స్టార్టింగ్లో నేను చెప్పాను నేను. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయిపోతారు. మిగతా వాళ్ళు నేను ఎలిజిబుల్ కానా, మరి లేదంటే నేను ఎలిజిబుల్ కానా అని నాకు కామెంట్ సెక్షన్లో మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్పేటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా 100% ఐటీఐ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సివిలియన్ ట్రీట్మెంట్ మేట్ నోటిఫికేషన్ మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రేడ్ మెన్ మేట్ అంటేనే మనకి ఖచ్చితంగా అప్లికేషన్ సంబంధించి ఐటీఐ అయితే 100% అయితే ఉండాలన్నమాట. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి మనకి సర్టిఫికేట్ అయితే వచ్చి ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సార్ నేను ఇప్పుడు ఈ యొక్క ఐటీఐ అనేది నేను ఇప్పుడు ఇయర్ కంటిన్యూ చేస్తున్నాను, అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే మీకు డౌట్ ఉంటుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయితే ఇచ్చారనమాట. సో అకాడమిక్ ఇయర్ వచ్చేసి మనకి 2021 వరకు అయితే ఉండాలి అని చెప్పారు. సో ఓకే, మీరైతే దాన్ని అయితే చూడండి, దాని పరిగణలోకి అయితే తీసుకుంటారు. ఎనీవే మనకి ఇంటర్మీడియట్ చేసిన లేదంటే డిగ్రీ చేసిన
10th చేసినా కానీ వీళ్ళైతే క్వాలిఫై అయితే కారు. ఖచ్చితంగా మీరు 10th చేసినా కానీ ఖచ్చితంగా అయితే ఐటీఐ అయితే చేసి ఉండాలి. ఓకే, మళ్ళీ కొంచెం క్లారిటీ చెప్పాను. అండ్ మనకి చాలామంది కూడా నేవీ ఏఎస్ఎస్ ఎప్పుడు వస్తుందని కూడా డౌట్ ఉన్నట్లయితే అది కూడా తొందరలోనే వస్తుంది, రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది, అది కూడా చూద్దాం. ఓకేనా, అయితే మీరు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏజ్ లిమిట్ దగ్గరగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి 2021 మార్చ్ 7th డేట్ వరకు, ఓకేనా, 2021 మార్చ్ 7th డేట్ వరకు 18 ఇయర్స్ అనేది స్టార్టింగ్ ఉండాలి. అండ్ 25 ఇయర్స్ అనేది మనకి లాస్ట్ ఏజ్ అయితే ఉండాలి. మరి దీనికి ఏమైనా రిలాక్సేషన్ ఏమైనా ఉందా సార్ అంటే రిలాక్సేషన్ ఉంది అనమాట. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే 40% ఎబోవ్ డిజబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అందులో మళ్ళీ మనకి కేటగిరీస్ తగ్గట్టుగా మనకైతే రిజర్వేషన్ అయితే ఎక్కువగా పెంచడం జరిగింది, అది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈఎస్ఎం ఇవ్వడం జరిగింది అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కింద. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఏజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మరి ఎలిజిబుల్ అయిన వారికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మన అప్లికేషన్ చేసిన తర్వాతకి మనకు ఒక క్వాలిఫికేషన్ తగ్గట్టు మన యొక్క పర్సంటేజ్ తగ్గట్టుగా అడ్మిట్ కార్డ్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాతకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మనకి దగ్గరలోనే వస్తాయి. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదనమాట. ఓకేనా, అండ్ తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, సో ఇలా దగ్గరలోనే వస్తాయి మనకి. ఓకేనా, పెద్దగా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్ అనేది వచ్చిన తర్వాతకి మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్లో మన ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ మన ఎగ్జామ్ క్వాలిఫై కావాలి కదా. సో చూద్దాం. అండ్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి జనరల్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఇది మొత్తం ఒక సెక్షన్. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇందులో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కూడా 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటుంది. న్యూమెరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటుంది. అండ్ మొత్తం ఓవరాల్గా వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో అయితే ఉంటాయి మీరు. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా అని అనుకుంటారు చాలామంది కూడా. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి 1 మార్క్ వస్తుంది అనమాట. చెప్పాను కదా, రాంగ్ అయిపోతే 0.25 అనమాట. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అనేది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం కాబట్టి వచ్చి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసింది ప్రతిదీ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం, ఏజ్ లిమిట్ చూసుకున్నాం, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాం. ఓకేనా, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకున్నాం, అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో చూసుకున్నాం, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంది చూసుకున్నాం. ఓకేనా, సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది చూసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు, సిలబస్ ఏముంటుంది చూసుకున్నాం. ఓకేనా, సివే కదా మనకు కావాల్సింది, ఇంకేముంటాయి ప్రతిదీ అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కావాలనుకుంటే డౌన్లోడ్ నావీ TMM నోటిఫికేషన్ PDF అని ఉంది సార్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు క్రోమ్ అయితే క్రోమ్, డ్రైవ్ అయితే డ్రైవ్, ఏదో ఒకటి క్లిక్ చేసేది మీరు మీ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే UFG యాప్లో అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి. దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ 1159 పోస్టులు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ అమేజింగ్ నోటిఫికేషన్ అనమాట. సో నేవీలో ట్రేడ్మెన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఐటీఐ వారు ఎవరైతే ఉంటారో సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ ఇదైతే బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం అయితే వచ్చింది మనకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇప్పటివరకు మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అయిపోతారో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ వేరే వాళ్ళు ఎవరైనా అయ్యారని మీకు తెలిసే వాళ్ళకి షేర్ చేయండి. వేరే వాళ్ళకి ఎవరికైనా మీరు షేర్ చేస్తే నష్టం ఏం లేదు కదా. సో నేను మీతో షేర్ చేస్తున్నాను, మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మీ స్టేటస్లలో కానీ ఇంకెలా అయినా కానీ. ఓకేనా, చాలా మంచి ఛాన్స్ అనమాట. సో 1159 ఓకే, ఇన్ని పోస్టులతో అంటే 1159 పోస్టులతో అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ అమేజింగ్ నోటిఫికేషన్. ఓకేనా, సో ఇంకెందుకు ఆలస్యం, సో ఇప్పుడు షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.